నమస్తే, వెల్కమ్ టు యాక్ట్ న్యూస్. నా పేరు శిరీష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ముమ్మరంగా సాగుతున్న జన చైతన్య యాత్రలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామన్న సిటీ ఎమ్మెల్యే కొండబాబు. కరెన్సీ మార్పిడికి నగదు కొరత లేకుండా చర్యలు, మీడియా సమావేశంలో కలెక్టర్ అరుణ్ కుమార్. విజ్ఞాన భాండాగారాలు, గ్రంథాలయాలు, అలరిస్తున్న స్టాంపుల నాణాల ప్రదర్శన. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం, విభిన్న ప్రతిభావంతుల క్రీడల ప్రారంభోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే అనంతలక్ష్మి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలకు నోట్ల మార్పిడి, కరెన్సీ సమస్య లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆయన బ్యాంకర్లు, తపాలా శాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 1500 నోట్ల రద్దు కారణంగా పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారణ చర్యలు చేపట్టామన్నారు. దీనిపై హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అంటే వాటిల్లో అబౌట్ 2,50,000 తెచ్చుకున్నప్పుడు ప్రైవేట్ బ్యాంక్ ఆర్బీఐ సప్లై ఇవ్వాలి, ఆర్బీఐ కంట్రోల్ లో ఉంటుంది. మనకు నిన్న కొంత నగదు వచ్చింది, అలాగే ఇంకా రావాల్సింది, దాని మీద కూడా మనం అడుగుతున్నాము. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటుంది. ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే 4,000 రూపాయలు ఎక్స్చేంజ్ ద్వారా తీసుకోవచ్చని చెప్పిందో అది నిన్నటి నుంచి 4,500 చేశారు. సో అది తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకుంటున్నారు. ఇది మా దృష్టిలోకి వచ్చింది చాలామంది. అండ్ ఒకటి వాళ్ళు ఆ డబ్బు వాళ్ళదేనా లేకపోతే వేరే వాళ్ళు దాన్ని పక్కన పెడితే, తీసుకున్న వాళ్ళే ఎందుకు తీసుకుంటున్నారంటే, వాళ్ళకు ఉన్నటువంటి 6 రకాలైనటువంటి గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు రావచ్చు అనే ఒక వెసులుబాటు ఉండడం వల్ల ఒకరోజు డ్రైవింగ్ లైసెన్సు, అంటే ప్రతి బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ సీడింగ్ జరిగింది. సో అసలు ఆధార్ సీడింగ్ జరిగినా జరగకపోయినా ఆధార్ కార్డులు ఉన్నాయి మనకి. 100 మందికి 99 మందికి మన జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఆధార్ కార్డు అనేది తేవడం అనేది వాళ్ళు అలవాటు చేసుకోవాలి. సో వీ అడ్వైజ్ ఆల్ ద పబ్లిక్ టు క్యారీ దేర్ ఆధార్ కార్డ్ వైల్ కమింగ్ ఫర్ ఎక్స్చేంజ్. ఎవరైతే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి మనకి, అలాగే మిగతా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఏటీఎం కార్డు, రూపే కార్డు వాడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఉదయమే డిఆర్డిఏతో కూడా మనం ఒక సమావేశం పెట్టి గ్రూప్స్ అందరికీ కూడా ఈ ఫైనాన్షియల్ లిటరసీ, డబ్బులు వాడక్కర్లేదు. ఈ రోజున పెట్రోల్ బంక్కి వెళ్తే ఈ పాస్ మిషన్ ఉంది, పెద్ద షాపులకి, ప్రావిజన్ షాప్కి వెళ్తే కూడా పాస్ మిషన్స్ ఉన్నాయి, పాయింట్ ఆఫ్ సేల్. సో ఇవన్నీ వాళ్ళు వాడుకోవడం ద్వారా మనం అసలు ఈ నగదుతో నిమిత్తం లేకుండానే వాళ్ళు లావాదేవీలు అనేది చేయొచ్చు. అయితే బినామీగా వీటిని వాడుకునే పరిస్థితి ఉండేటప్పుడు డెఫినెట్గా ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఒక బ్యాంక్ అకౌంట్లో వేరే వాళ్ళ డబ్బులు దాచుకోవడం వల్ల వీళ్ళు ఆ డబ్బుని పొద్దున ఒక పెద్ద అమౌంట్లు కానీ పెడితే ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళు ట్రాక్ చేస్తారు, అసలు సోర్స్ ఏంటి అని చెప్పి అడిగే ప్రమాదం ఉంది. దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. 2, డెఫినెట్గా ఏ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళ ఆర్థిక స్థితి బట్టే ఉంటాయి. వాళ్ళ ఆర్థిక స్థితి లక్షల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు ఉండేటప్పుడు డెఫినెట్గా సంక్షేమ పథకాలు వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళ సమాధానం చెప్పుకోవాల్సింది. ఒకటి, మా ప్యాడీ పర్చేస్ సెంటర్లో మీ ఖరీఫ్లో వచ్చిన ధాన్యాన్ని అమ్ముకుంటే వాళ్ళ ఆన్లైన్లోకే మేము డబ్బులు ఇచ్చేస్తాము. కాబట్టి వాళ్ళు మధ్యవర్తులకి, బ్రోకర్లకి అమ్మాల్సిన పని లేదు, తక్కువ రేటుకి ముఖ్యంగా.
సో వాళ్ళకి పాత ట్రేడర్తో ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటామనంటే మాకు అభ్యంతరం లేదు. కనీసం మద్దతు ధర ఇచ్చి ఎవరు కొనుక్కున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. గవర్నమెంట్కి ఇస్తే మేము డైరెక్ట్గా ఆన్లైన్ వాళ్ళ అమౌంట్లోనే. తూర్పుగోదావరి జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి అనుమతులు చేసుకోవాల్సిందిగా ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మనం ఆల్రెడీ సెక్షన్ 144 ఆన్ ద రిక్వెస్ట్ మేడ్ బై ది ఎస్పీ ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా పోలీస్ ఆర్ డైరెక్టెడ్ టు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని చర్యలు టేకప్ చేయమని చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో ఈ రాష్ట్రం దేశం వ్యాప్తంగా దట్ ఈ నోట్ల ఇది ఉండడం అంటే పోలీసులు చాలా స్ట్రెస్ దాంట్లో ఉన్నారు. ఈరోజు ఇన్ని బ్యాంకులకి మీరే అంటున్నారు బ్యాంకులకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి. నిన్న ఎస్బీఐ క్యాష్ చెస్ట్ నుంచి తీసుకెళ్ళడానికి వాళ్ళకి పోలీసులు సపోర్ట్ ఇవ్వలేమండి అనే పరిస్థితి వచ్చింది. మనం వెంటనే ఎస్పీ గారితో మాట్లాడి కొద్దిగా ఇవ్వండి, లేదంటే బ్రాంచ్లకు వెళ్ళాల్సిన క్యాష్ ఆగిపోతుందని చెప్పి. సో డెఫినెట్గా అందరికీ మేము మనవి చేసేది ఏంటంటే ఈ పరిస్థితుల్లో అందరూ కూడా శాంతి భద్రతలు ఉండడానికే సహకరించాలి తప్ప మరే రకమైనటువంటి ఇది చేయకూడదు. ప్రభుత్వం మాత్రం శాంతి భద్రతలు విఘాతం కలిగించే ఏ కార్యక్రమాన్ని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. కాపు ఉద్యమ నేత ముద్రిగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్ర సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులను మోహరించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రిగడ పద్మనాభం పాదయాత్రలను దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసు బలగాలను మోహరించారు. కాకినాడ నగరంలోని ప్రధాన కుండలిలో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో పోలీస్ చట్టాన్ని అమలులోకి తెచ్చిన పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. దీనితో ప్రధాన రహదారులు పోలీసు పర్యవేక్షణలో ఉన్నాయి. కాకినాడ నగరంలో జన చైతన్య యాత్రలు ఉత్సాహవంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ప్రజలు తమ సమస్యలను నేతలకు నేరుగా చెప్పుకుంటున్నారు. కాకినాడ జగన్నాథపురంలో 15-18వ డివిజన్లో గోలీలపేట, గౌరీశంకర్ పేటలలో జనచైతన్య యాత్రలు సాగాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుతగా డివిజన్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎమ్మెల్యే కొండబాబు ఆవిష్కరించారు. అనంతరం డివిజన్లలో పాదయాత్రను నిర్వహించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాకినాడలోని మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేటాయించినట్లు చెప్పారు. డివిజన్లలో పర్యటిస్తున్న సిటీ ఎమ్మెల్యే కొండబాబుకి ఇతర తెలుగుదేశం నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అలాగే తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జన చైతన్య యాత్రలను కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ఒకే తాటి మీద ఉండాలి, ఒకే మాట మీద ఉండి ఒకే తాటి మీద ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఈ కాకినాడ అంతా ఒకే మాట మీద ఉండాలనేది నా కోరిక అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అభివృద్ధి పథకం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా మనకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు చాలా మంది అడుగుతున్నారు. ఇల్లు ఇవ్వాలంటే ఇప్పుడు ఇల్లు గుర్తుందా? కొండబాబు ఓటేయండి, కొండబాబు ఓటేస్తే మీ ఇంట్లో మనిషి ఓటేసినట్లు లెక్క, ఓటేయమని చెప్తే మీరు ఓటేశారు. అలాగే ఇంట్లో మనిషిగానే నేను పనిచేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఇంట్లో మనిషిగానే పనిచేస్తాను. సమస్యలను అడిగి తెలుసుకుంటాం, ఎప్పుడు పరిష్కారం చేసుకుంటాం. ఆ విధంగా ముందుకెళ్దాం. ఏదైనప్పుడు కూడా మన వార్డులో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే 18వ వార్డులో ఉన్నాయి. ఇవన్నీ కూడా
ఇప్పుడు 2 వాటికి డబ్బులు ఎంత ఇస్తాం మీకు? ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లాడి గంగాధర్, బంగారయ్య, పలివెల రవి, మెరుగు కృష్ణ, సింహాచలం, శ్రీను, చింతపల్లి తాతారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాలుష్యానికి విఘాతం కలిగించే దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఈ నెల 22న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. పరిశ్రమను ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని, దీనిపై రైతులకు మద్దతుగా జగన్ వస్తున్నారన్నారు. తేదీన మన తొండంగి మండలంలో దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి, ఆ బాధితులతో మాట్లాడడానికి, పరిస్థితులను తెలుసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం 17వ తేదీన జరగాల్సి ఉంది. అయితే అది వాయిదా పడి 22కి మారింది. 22వ తేదీన ఆయన వచ్చి ఆ ప్రాంత పరిస్థితుల్లో అవగాహన చేసుకుని అక్కడ ఆ బాధితులతో కానీ అదేవిధంగా అక్కడ ప్రజలతో కానీ మాట్లాడి వెళ్తారు. ఇది న్యాయమైన పోరాటం. ఈ కాలుష్య కారిక పరిశ్రమ అనేది మాకు వద్దని చెప్పి ప్రజా ఆందోళన చేస్తుంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారి మీద ఉక్కుపాదం మోపే కార్యక్రమం చేస్తుంది. దీన్ని మేము నిరసిస్తూ ఉన్నాం. మీరు ప్రజల్ని అణిచివేసి, ప్రజల్ని భయభ్రాంతులు చేసి, పేదల కన్నీళ్ళని మీరు పట్టించుకోకుండా ఇలాంటి పరిశ్రమల్ని బడా పారిశ్రామికవేత్తలకి కొమ్ముగాయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ భావిస్తుంది. ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని, దీనితో చాలా మంది అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారని, వీరిపై న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తక్షణం చర్యలు తీసుకోవాల్సిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ ఈ మధ్యకాలంలో అధికార పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేది పెద్ద ఫ్యాషన్గాను, అదేదో తమకి చాలా కీర్తి కారకమైన విధానంగాను భావిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన 20 మంది శాసనసభ్యుల్ని ప్రలోభపెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకుని కూడా సుమారు 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు అసలు నిబంధనలు ఉంటాయి. రాజ్యాంగానికి ఇది విరుద్ధం. ఇమీడియట్గా పార్టీ ఫిరాయింపులు చేసినట్లయితే ఆ శాసనసభ్యులకి ప్రాతినిధ్యం అనేది సీజ్ అయిపోతుందనేది నిబంధన ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా చాలా భయంకరమైన పరిస్థితిని ఇవాళ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి పార్టీలు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టులాగా మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ని దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పడం హైకోర్టు, అదేవిధంగా ఆ 20 మంది శాసనసభ్యులకి నోటీసులు ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామంగా, మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. అధికారంలో ఎవరన్నా ఉండొచ్చు, కానీ వ్యవస్థల్ని నాశనం చేయకూడదు. ఇవాళ వ్యవస్థలనే కుప్పకూల్చే విధంగా, వ్యవస్థలనే ప్రశ్నించే విధంగా ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించడం వంటి చేయడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. ఇది చాలా తప్పు కార్యక్రమం. దీన్ని ఇమీడియట్గా వారి మీద, శాసనసభ్యుల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము భావిస్తున్నాం. తప్పకుండా హైకోర్టు జోక్యం చేసుకుంది కనుక దీనికి పరిష్కారం లభిస్తుందని భావిస్తూ ఉన్నాం. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా మారాయి. దేశ విదేశాలకు చెందిన కరెన్సీని, స్టాంపుల ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకర్షించింది. తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్టాంపులు, నాణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో 70 దేశాల నుండి సేకరించిన 170 నోట్లతో పాటు 1000 నాణేలు ఉన్నాయి. అలాగే 70 దేశాలకు సంబంధించిన పోస్టల్ స్టాంపులను కూడా ప్రదర్శించారు. భారతదేశ చరిత్రలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలుకొని నిన్న మొన్నటి వరకు భారత ప్రధానమంత్రి విడుదల చేసిన అరుదైన నాణాలు కూడా ఇక్కడ ప్రదర్శనగా ఉంచడం విశేషం. ఈ అరుదైన నాణాలను, స్టాంపులను చూసేందుకు సందర్శకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వం 1500 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో గతంలో చలామణి అయిన నోట్లను, నాణాల గురించి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ అరుదైన సంపదను, స్టాంపులను, అవి చలామణి చేసిన దేశాల గురించి సందర్శకులు ఎంతో ఆసక్తిని కనబరిచారు. ఆత్రేయపురం మండలం వాడపల్లికి చెందిన అల్లు రామకృష్ణ అనే రిటైర్డ్ ఉద్యోగి ఈ అరుదైన నాణాలను, స్టాంపులను సేకరించారు. ఈ నాణాలు భవిష్యత్తు తరాలకు గత చరిత్ర తాలూకా ఆనవాళ్లను చూసి వాటి గురించి వివరించడం తనకు హాబీగా మిగిలిందని నాణాల సేకరణకర్త తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని అనేక ప్రాంతాలలో ప్రదర్శనలను నిర్వహించినట్లు అల్లు రామకృష్ణ తెలిపారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం. నేను చెల్లూరు సర్వరాయ సుగర్స్లో ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయాను. 5 సంవత్సరాలు పూర్తయింది రిటైర్ అయిపోయి. నేను 2008లో మా అబ్బాయి కోళ్ళ పిల్లలు ఉన్న కారణంగా 2008లో అమెరికా వెళ్ళి అక్కడ కొన్ని కాయిన్స్, నోట్లు సంపాదించడం జరిగింది. తర్వాత అమెరికా మన ఇన్ని ఉన్నాయి కదా అని మిగిలిన దేశాలు కూడా సేకరించడం జరిగింది. 70 దేశాలు 1000 నాణ్యములు సంపాదించాను. 170 నోట్లు సంపాదించాను. తర్వాత 70 దేశాలు 600 పోస్టల్ స్టాంపులు కూడా సేకరించడం జరిగింది. నేను వీటిని అనే ఒక 80 క్లాసుల వరకు స్కూళ్ళకి వెళ్ళి, స్కూళ్ళకి, కాలేజీలకి, డైట్ కాలేజీస్, జూనియర్ కాలేజీస్ అన్నిటి కూడా వెళ్ళి నేను వాళ్ళకి క్లాసులు ఇస్తూ ఉంటాను. ఇచ్చి వాళ్ళని దాని మీద మామూలుగా ప్రదర్శన కాకుండా దాని మీద సబ్జెక్ట్ చెప్తూ ఉంటాను. తర్వాత 70 సంవత్సరాల క్రితం నాటి న్యూస్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. తర్వాత ప్రధానమంత్రి గారు విడుదల చేసిన బంగారపు కాయిన్ 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ కాయిన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. 1717 నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ నాణ్యం ఉంది. 1616 సుల్తాన్ కాలం నాటి నాణ్యం ఉందంటే 400 ఇయర్స్ 300. తర్వాత అమెరికా 1 నుంచి 16 వరకు ఉన్న ప్రెసిడెంట్ కాయిన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ థిక్నెస్ కాయిన్ ఉంది. అమెరికా సిల్వర్ కాయిన్ ఉంది 32 గ్రామ్స్. అలాగే మన ఇండియా పూర్వం రూపాయలు, అర్ధ రూపాయలు, పావలాలు, బేళ్ళు, అణాలు, అర్ధనాలు, కాన్లు, యాగాణీలు, దమ్మిడీలు, రూపాయికి 192 దమ్మిడీలు ఆ నాణ్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి. లేక అనేక రకాలుగా నా దగ్గర ఉండి పిల్లల్ని విద్యార్థులను చేయాలని చెప్పి నేను ఇప్పటివరకు 80 క్లాసులు ఇచ్చాను. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజునే ఈ కాకినాడ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ ప్రదర్శన ఇచ్చి అందరికీ ప్రదర్శన ఇవ్వాలని ఉద్దేశం చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. కాకినాడ ఇండస్ట్రియల్ కాలనీలో ఆక్రమణల తొలగింపు వివాదాస్పదమైంది. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పంచాయతీ అధికారులు డ్రైన్లపై మెట్లను తొలగించడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట ఇండస్ట్రియల్ కాలనీలో ఆక్రమణల తొలగింపు వివాదాస్పదమవుతుంది. ఈ ప్రాంతాలలో ఉంటున్న వారి ఇళ్ల ముందు మెట్లను రమణయ్యపేట పంచాయతీ సిబ్బంది ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా తొలగించారంటూ కాలనీ వాసులు రోడ్డెక్కారు. అర్ధాంతరంగా మెట్లు కొట్టేయడంలో తాము నానా అవస్థలు పడుతున్నామని, కొందరు వృద్ధులైతే ఉదయం నుండి ఇంటి బయటే ఉండిపోయామని కాలనీ వాసులు వాపోతున్నారు. మంగతయ్యారు బాబు, అదే మా ఇల్లు కట్టుకుంటున్నామండి. మరి పెద్ద వయసు కదా, మెట్లన్నీ నోటీస్ ఇవ్వకుండా కొట్టేశారండి. మేమండి 30 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. ఇల్లు కొనుక్కునే 25 ఏళ్ళు అయిందండి. మేము నిన్న కాక మన ఇల్లు కొనుక్కున్న వాళ్ళు మమ్మల్ని ఎంత బాధ పెట్టేస్తున్నారో అంత లేదండి. పిల్లలు తీసేటప్పుడే మొదలెట్టేశారండి. పిల్లలకి పెద్ద గోతులు తీస్తారు కదండి, పెద్ద గోతులు తీయంతంటే వెళ్ళి ప్రెసిడెంట్ గారిని తీసుకొచ్చేసాడండి. ఆయన తీసుకొచ్చేస్తే ఏమండి గోతులు కప్పెట్టేస్తాం, ముందుకు కట్టమండి మేమని చెప్పామండి. చెప్పినా సరే ఆలకించలేదండి. 4-5 రోజులు పెట్టేశాడు రభస. యువతలోడేమో ఆ రంగులు షేడు లోపలికి వచ్చిందని ఆడి పోలీస్ స్టేషన్కి కట్టేసాడండి. వాళ్ళ కలిపి మమ్మల్ని బతకనివ్వట్లేదండి. ఇల్లు కడతాం మొదలెట్టాం. ఏమండి మేము మామూలుగా అందరూ ఎలా కట్టారో పంచాయతీ రూల్ ప్రకారంగా కట్టామండి. పంచాయతీ వాళ్ళండి. ఆయన రిపోర్ట్ ఇచ్చాడటండి, ఏఎస్ఐ గారు అటండి రిపోర్ట్ ఇచ్చారటండి మొత్తం మెట్లు తీసేయమని. ముందేమో అందరి మెట్లు కాదు మా మెట్లే తీసేయమన్నారండి. మళ్ళీనేమో అందరి మెట్లు అందరే తీసేస్తే మాది తీయండి అని మేమన్నామండి. మరి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన దారి లేదు చూడండి, చూశారు కదా అదండి.
ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా దారి లేదండి. ఇప్పుడు పని ఆగిపోయిందండి. టైల్స్ అంటిస్తున్నారండి, మెట్లు కట్టలేదు. అంత అంత పని ఎట్టుకునండి ఇలా చేశారు. పైకి ఎక్కన దారి లేక పని వాళ్ళు మానిపించేసామండి. టైల్స్ అంటించట్లేదండి. ఇంకా వాళ్ళు మరి ఎలాగ ఎక్కుతారండి? పైకి ఎక్కన దారి లేదండి. ఇక్కడ ఏపీఐసీ కాలనీలోని ఫస్ట్ లైన్ అండి, సాయిబాబా గుడి కానీ ఫస్ట్ లైన్లోని గత 32 సంవత్సరాలు 33 సంవత్సరాల నుంచి అందరం ఉన్నామండి. ఇప్పుడు వరకు ఎటువంటి అబ్జెక్షన్ లేదండి. గత 6 మాసాల కిందట రోడ్లకి అడ్డంగా ఉంది, మీరు ఫినిషింగ్లు కట్టేసిన మొక్కలు పెంచినారు, అన్నీ తీసారండి. బాగానే ఉందండి. అక్కడికి తర్వాత మళ్ళీ 2 రోజుల కిందట కాదు ఈవేడండి పంచాయతీ వారు వచ్చి ఇవన్నీ తీసేయాలి, మాకు ఆర్డర్ ఉంది అని చెప్పారు. దేని గురించి ఆర్డర్ ఉందండి అని చెప్పారు. ఈ మెట్ల గురించి వాటి గురించి ఉందండి. ప్రభుత్వం పచ్చని మొక్కలు వేస్తారని చెప్పిందండి. నా ఇంటికాడ ఒక ఉసిరి చెట్టు ఒక యాప చెట్టు వేసుకున్నానండి. ఇవన్నీ కలిపి అవి కూడా మీరు తీసేయాలంటే తీసేయండి, ఆర్డర్ కాపీ చూపించండి అన్న. మధ్యాహ్నం భోజనాల టైం అయిపోయిందండి. భోజనాలకు వెళ్ళిపోయామండి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తీసేస్తామండి. అయితే తీసుకోండి, వాళ్ళు ఆర్డర్ చూపిస్తలేదు. ఇప్పుడు మేము దౌర్జన్యంగా దిగాలంటే దిగలేక కాదండి, అది మీ అందరికీ తెలాలని చెప్తున్నాను. మాకు నోటీస్ అనేది ఏమీ ఇవ్వలేదండి. ఈ ఆందోళనలో ఎం శ్రీను, సుధాకర్, రవి తదితరులు పాల్గొన్నారు. క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు. విభిన్న ప్రతిభావంతుల క్రీడలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ జిల్లా క్రీడా మైదానంలో డిసెంబర్ 3న జరిగే ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పాల్గొని జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. పోటీలకు సుమారు 600 మంది విభిన్న ప్రతిభావంతులు, విద్యార్థులు, ఇతర స్వచ్ఛంద సంస్థలలో విద్యాభ్యాసం పొందుతున్న వారు హాజరయ్యారు. ఈ ఆటల పోటీలు ప్రత్యేకంగా వీరి కోసం శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే నిర్వహించారు. క్రీడాకారులను ఉద్దేశించి రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ క్రీడా నైపుణ్యం ప్రదర్శించడానికి, మనోవికాసానికి ఇదొక మంచి అవకాశం అన్నారు. విభిన్న ప్రతిభావంతుల యొక్క ఆటల పోటీలు ప్రారంభోత్సవం చేయడానికి సోదరి అనంతలక్ష్మి కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యురాలు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి రావడం జరిగింది. జిల్లాలో వివిధ సంస్థల నుంచి 600 మంది విద్యార్థులు ఈ ఆటల పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ 600 మందిలో కూడా ఎవరైతే వాళ్ళు పెట్టిన గేమ్స్లో నెగ్గుతారో ఈ జిల్లా స్థాయిలో రేపు రాష్ట్ర స్థాయి పోటీలకి, రేపు రాబో కాలంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకి హాజరవుతూ ఉన్నారు. విద్యార్థులు అందరూ కూడా జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆట పోటీల్లో పాల్గొన్న వారందరికీ కూడా ఉత్తమ ర్యాంకులు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి అందరినీ కోరటం జరిగింది. మరి ముఖ్యంగా వాళ్ళు రకరకాల విభిన్న ప్రతిభావంతులైన వాళ్ళు మా అందరితో పాటు మేము ఉన్నామన్న ఒక ఆత్మస్థైర్యంతో వాళ్ళు పోట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి భగవంతుడు అన్ని విధాలుగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా స్థాయి ఆటల పోటీలలో గెలుపొందిన వారు విజయవాడ రాష్ట్ర స్థాయి పోటీలకు పంపబడతారని అన్నారు. ప్రతి సంవత్సరం మరి మనం ప్రపంచ వికలాంగుల దినోత్సవం అని నిర్వహించుకుంటాం. ఆ వేడుకల సందర్భంగా మనం జిల్లా స్థాయిలో ఈ రోజున ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్న మొత్తం అన్ని స్కూల్స్ మనకి దరిదాపుగా 600-700 మంది పిల్లలు ఉన్నారు డిఫరెంట్ స్కూల్స్లో. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వారికి ఒక ఆటల పోటీలు అనేది ఒక కండక్ట్ చేసి వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని తీసుకొచ్చి వారు కూడా మన మామూలు జీవన స్రవంతిలోకి తీసుకురావాలి, అంటే మెయిన్ స్ట్రీమింగ్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వీరిని ఇందులో గెలిచిన ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అందరినీ కూడా రేపు 3వ తారీఖున జరగబోయే రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు విజయవాడలో కానీ గుంటూరులో కానీ జరుగుతాయి. అక్కడికి వీరందరినీ పంపిస్తాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ జిల్లా నుంచి 15 మందిని పంపించాం. అందులో దరిదాపు 10 మందికి ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ మన గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. మెయిన్గా ఈ ఆటల పోటీల్లో వాళ్ళకి నైపుణ్యాన్ని తీసుకొచ్చి వారికి కూడా ఆత్మస్థైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం.
జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఎన్జిఓ స్కూల్స్ అన్నీ కూడా వస్తారు. 600 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉమా మనో వికాస కేంద్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ సిఓపిడి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉబ్బసంగా పరిగణించే ఈ వ్యాధి నివారణోపాయాలను వైద్యులు తెలియజేస్తున్నారు. కాకినాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో సిప్లో కంపెనీ ఆధ్వర్యంలో డాక్టర్ రాఘవేంద్రరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బుధవారం ప్రపంచ సిడిపిఓ దినోత్సవాన్ని పురస్కరించుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ వివరించారు. సిడిపిఓ అనేది ఒక రకమైన ఉబ్బస రోగమని, ఇది అత్యధికంగా పొగ త్రాగడం వల్ల అలాగే వాతావరణ కాలుష్యం వల్ల వస్తుందన్నారు. సిఓపిడి నివారణ దినోత్సవం అంటే వరల్డ్ సిఓపిడి డే. అంటే ఈ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇంకో రకంగా చెప్పుకుంటే దాన్ని ఎంఫసీమా అంటాం. తెలుగులో చెప్పుకోవాలంటే ఇదో రకమైన ఉబ్బసం, స్మోకింగ్ వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, ఈ వెహిక్యులర్ పొల్యూషన్ వల్ల వచ్చే ఒక రకమైన ఉబ్బసాన్ని మనం సిఓపిడి ఆర్ ఎంఫసీమా అంటుంటాం. ఈ రోజు యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ జబ్బు రాకుండా ఎలా నివారించుకోవాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ అలవాట్ల వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలవాట్లు మార్చుకోవడంతో ఈ జబ్బును రాకుండా నివారించుకునేదానికి అవకాశం ఎలా ఉన్నాయో చెప్పుకోవడం. రెండోది ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ ఈ జబ్బు వచ్చేసి ఉంటే దాని నుంచి ఏ రకమైన ట్రీట్మెంట్ వాడుకొని దాని నుంచి నివారణ పొందొచ్చు అని చెప్పడమే ఈ ప్రపంచ సిఓపిడి వ్యతిరేక దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. అందరినీ జాగృతపరిచి ఆరోగ్యవంతులుగా చేయడమే మా ఉద్దేశం. అంటే ఈ దేనివల్ల వస్తుందంటే ఇది ఎక్కువగా స్మోకింగ్ చేయడం వల్ల, అంటే ధూమపానం, సిగరెట్లు, చుట్టలు ఇవన్నీ కాల్చడం వల్ల, తర్వాత ఈ ఇండస్ట్రీస్, ఈ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే విషవాయువులను వదలడం వల్ల, కొన్ని కెమికల్ వేస్ట్ని గాల్లోకి వదలడం వల్ల, అది ప్రజలు పీల్చడం వల్ల వస్తూ ఉంటుంది. దాంతోపాటుగా ఈ వాహనాల వల్ల వచ్చే ఈ పొల్యూటెంట్స్ అంటే హైడ్రోకార్బన్స్, 3,6 బెంజిపైరిన్స్ హైడ్రోకార్బన్స్ అనే కెమికల్స్ ఈ పెట్రోల్ మండించడం వల్ల, డీజిల్ మండించడం వల్ల వచ్చిన వ్యర్థ పదార్థాలు మన గాలిలో కలవడం వల్ల అందరికీ కూడా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. ఈ సమావేశంలో సిప్లా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మరంగా సాగుతున్న జన చైతన్య యాత్రలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామన్న సిటీ ఎమ్మెల్యే కొండబాబు. కరెన్సీ మార్పిడికి నగదు కొరత లేకుండా చర్యలు, మీడియా సమావేశంలో కలెక్టర్ అరుణ్ కుమార్. విజ్ఞాన భాండాగారాలు, గ్రంథాలయాలు, అలరిస్తున్న స్టాంపుల నాణాల ప్రదర్శన. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం, విభిన్న ప్రతిభావంతుల క్రీడల ప్రారంభోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే అనంతలక్ష్మి. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.